హే హాయ్ గైస్, ది శ్రీకాంత్. ఈ వీడియోలో అయితే మనం ప్రోమో గురించి అయితే మాట్లాడుకుందాం. సో కొత్త వస్తున్నారు, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి అయితే వీడియో స్టార్ట్ చేయండి. ఎక్కువ మందికి వ్యూస్ పోతుంది, ఎక్కువ మంది రీచ్ వస్తుంది. ఆహా, ఎటకేలకు బిగ్ బాస్ మామ ఒక మంచి ప్రోమో వదిలేండు. బికాజ్ ఆఫ్ ప్రతి వారం ఏమైందంటే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నామినేషన్స్ ఒకరోజు కాకుండా 2 రోజులు ఎపిసోడ్ ఉండడం వల్ల ప్రోమోలు కూడా 2 రోజులు వచ్చేది. అంటే ఆల్రెడీ హౌస్లో జరిగేది మొత్తం మనం ఆల్రెడీ లైవ్లో చూసేసేవాళ్ళం. చూసేసరికి ఏం జరిగిందో మనకు ముందే తెలుస్తుండే. ముందే తెలిసేకల్లా ఇక ప్రోమోకి ఇదే వస్తుంది, ఏం జరిగింది ఏం లేక ముందే మాట్లాడుతుండే. బట్ ఈరోజు మాత్రం నామినేషన్లు 1 డేలో ఓడగొట్టడం. సో ఈరోజు జరగాల్సిన టాస్క్ గురించి ముందే ప్రోమో వేయడం వల్ల టాస్క్ ఒకటి జరిగింది, దాని గురించి మాట్లాడుకోవాలి. దానిలో ఏం జరిగింది, లీక్స్ ఉన్నాయి కొన్ని, అందులో ఎవరు గెలిచిరో వేయడం చెప్తే ఏదైతే ప్రోమోలో వచ్చిందో ఆ టాస్క్ ఎవరైతే ఫోటో పెట్టు ఆగేటట్టు. సో ఈ టాస్క్లో ఎవరు గెలిచారు ఏం లెక్క ఇదిగా మాట్లాడదాం. కొన్ని లీక్స్ వచ్చినాయి కాబట్టి సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా, నాకు కాదు. సో ఆ విధంగా మాట్లాడుకుందాం. ఓవరాల్గా ప్రోమో గురించి మాట్లాడుకుందాం. యష్మి బాధపడుతుంది. యష్మికి పోయి హక్ చేసుకుంటాడు. నామినేషన్స్ లాగా చూడు, ఫ్రెండ్షిప్ని మధ్యలో తీసుకురాకు అని మనోడు అంటాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పుడే యష్మి స్నానం చేసి వస్తుంది, బాధపడుతుంది, ఏడుస్తుంది. బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు, బిగ్ బాస్ కోపం వస్తుంది, బిగ్ బాస్ నాకు బిర్యానీ పంపేయండి, బిగ్ బాస్ నాకు బిర్యానీ తినాలని ఉంది, నాకు బిర్యానీ కావాలని ఏడుస్తుంది. మనోడు ప్రోమోలో అంత పెద్ద కట్ చేసి బిర్యానీ కోసం ఏడుస్తుంది. ఆమె కోపం వస్తుంది, బిగ్ బాస్ నాకు బిర్యానీ కావాలని అంటది, అంటే లైవ్లో. సో మనోడు వచ్చి వెనక నుంచి హక్ చేసుకుంటాడు. అంటే నామినేషన్లా చూడు, ఫ్రెండ్షిప్లా చూడు అంటే సర్లే వదిలే అంటే ఎట్లా ఉంటుంది చూడు, సరే వదిలే అని మన నాగమణికి అంటాడు, గుడ్డిపోతాడు. పోయిన తర్వాత పృథ్వీతో ఒక 20 minutes డిస్కషన్ చేస్తుంటే లైవ్లో ఇటు పృథ్వీ యష్మిని వేసిండు, అటు సీత అండ్ నైనికని వేసిండు. ఏం జరిగింది అంటే నాకు అసలు వాడు హక్ చేసుకోవడం, వచ్చి మీద వాడి మాట్లాడినట్టు, ఏదో అతి ప్రేమ ఉన్నట్టు మాట్లాడడం నాకు నచ్చట్లేదు. అసలు హక్ చేసుకోవడం నాకు కంఫర్టబుల్గా అనిపించట్లేదు. నాకు అసలు చాలా కోపం వస్తుంది, కానీ నేను చెప్పలేకపోతున్నాను. ఆయనకు నన్ను హక్ చేసుకోకు, నాకు నా దగ్గరికి రాకుండా నేను చెప్పలేకపోతున్నా అని చెప్పేసి యష్మి పృథ్వీతో చాలాసార్లు అని అంటది. ఇప్పుడు నీతో ఒక ర్యాప్ ఉంది నాకు, మీరు ఏ ఫీలింగ్ అంటే ఫీలింగ్ ఇన్ ద సెన్స్ బ్యాడ్ ఇంటెన్షన్, ఫీలింగ్ ఇన్ ద సెన్స్ అంటే బ్యాక్ స్టాప్ చేసింది కదా మనం నిన్న. సో సోనియా హట్ అయింది చాలా. నామినేషన్ ఎంతవరకు నేను ఆనే నామినేట్ చేస్తా. ఇప్పుడు మీరున్నారు, మీతో ర్యాప్ ఉంది, హక్ చేసుకున్నాం కాదు. వాడు హక్ చేసుకుంటే నాకు చాలా కంఫర్ట్గా లేని, అన్కంఫర్టబుల్గా చాలా ఫీల్ అవుతున్నా, కానీ నేను చెప్పుకోలేకపోతున్నా అని బాధపడుతుంది. ఇక ఇక్కడ ఈ డిస్కషన్ ఇక్కడికి అయిపోయినా సీత అక్కడ ఏమంటుంది అంటే, సీత ఏం మాట్లాడుతుంటుంది పృథ్వీ విషయంలో, ఏం మాట్లాడుతుంటే అసలు నాకు పృథ్వీ చేసిన నామినేషనే కరెక్ట్ అనట్లేదు. అసలు నీ అగ్రెషన్ నీకు వీక్ అని చెప్తే నా ఎమోషన్ నాకు వీక్ అంటే నాకు అర్థం కాదు అని ఒకటే బాధపడుతుంది. అగ్రెషన్ వల్ల నువ్వు వేరేళ్ళకి ఇబ్బంది అవుతుంది, నా ఎమోషన్ వల్ల వేరేళ్ళకి ఇబ్బంది అవుతుందో అవ్వట్లేదు కదా అని సీత ఒకటే లొడో ఆగుతుంటుంది. బట్ అది ఇక్కడ ప్రోమో లేదు కాబట్టి మాట్లాడలేను. సో లైవ్ అప్డేట్స్ గురించి ఒక వీడియో వీలైతే చేస్తా, లేకపోతే ఏం చేయను. సో ఇప్పుడు లైవ్ చూడాలి, ఎందుకంటే టాస్క్ ఫోటో పెట్టు ఆగేటట్టు టాస్క్. ఈ టాస్క్లో నబిల్ గెలిచిండు. నబిల్ టీం అంటే అభయ్ క్లాంగ్ గెలిచింది. సో ఇక్కడ ఫిజికల్గా మనోడు చాలా అగ్రెసివ్గా ఆడతాడు పృథ్వీ. ఇక్కడ అదే జులుం ప్రదర్శించిండు. ఎవరి ఫోటోలు వాళ్ళు పెట్టారు, వేరే ఫోటోలు తీసేసుకుంటారు. ఇక్కడ నబిల్ వచ్చేసి పృథ్వీ వాళ్ళ ఫోటోస్ చేయకపోతే చాలా ఫిజికల్ అయ్యిండు. లాగేసిండు, కింద పడేసిండు, మీద పడేసిండు, కిందికి అంతా చేసిన తర్వాత ఆయన అక్కడ సీత ఏమంటుందంటే గేమ్ పాజ్, మరింత ఫిజికల్ కావద్దు, గేమ్ పాజ్ అంటే యష్మి అంటే గేమ్ ఎట్లా పాజ్ అవుతుంది, అట్లా పాజ్ అంటావు, నువ్వు ఆడుతుండగా ఎందుకు ఆడనియోను అని పెద్ద రచన వేస్తుంది యష్మి. సో మనకు ప్రోమోలో చూపించినంత వరకు. సో ఈ లైన్లో అందరూ డిస్కషన్ చేస్తారు. ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత అభయ్ గిడంగా అంటాడు, టాస్క్ ఆడుతుంటే ఏంది వాడు అట్లా ఫిజికల్ అవుతుండు, గుంజేస్తుండు, నువ్వేం పట్టించుకోవట్లేదని మస్తు అంటాడు. కమాండర్ నబిల్ అని బాగానే ఎంకరేజ్ చేసిండు. బట్ నబిల్ క్లాన్ అయితే గెలిచింది, అంటే నబిల్ టీం గెలిచింది అండ్ అభయ్ క్లాన్ గెలిచింది ఆ టాస్క్. దాని తర్వాత మాట్లాడుకుంటారు విష్ణుప్రియ కూడా అంటారు. అసలు పృథ్వీలో మైనస్ ఏంటంటే ఆ అగ్రెషను, ఆ ఫిజికల్గా కోపం, అంటే మీదికి దూకుడు స్వభావం ఉండడం వల్లనే మనోడు మైనస్ అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఓవరాల్ ప్రోమో చూసినంతసేపు టాస్క్ అయితే ఎంతో కొంత బెటర్ అనిపించింది. బట్ నాకేమనిపించింది అంటే లాస్ట్ సీజన్లో బెటర్ చూసిరా, ఇటు టీం కొట్లాడడం, అందరికీ పార్టిసిపేషన్ ఉండాలి, అందరూ ఆడగలగాలి, ఆ విధమైన టాస్కులు పెడితే బాగుండని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నబిల్ అండ్ పృథ్వీ ఇద్దరే ఆడారు. నబిల్ అసలు నామినేషన్లో లేడు, పృథ్వీ నామినేషన్లో ఉండి. సో ఓకే, ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిండు. ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చి ఆడితే బాగుంటుందని నా ఉద్దేశం. బట్ నబిల్ని పంపించారు. చూడాలి మరి ఫర్దర్గా టాస్క్లు ఎట్లా పెడతారు, మరి ఈవినింగ్ ఇంకేమైనా టాస్క్ పెడతారు. ఇది ఫుడ్ కోసం కాబట్టి, ఫుడ్ గెలుచుకోవడానికి టాస్క్ కాబట్టి మేబీ అట్లా ఆడిచ్చిరేమో, సింగిల్గా 1% ఆడిచ్చిరేమో. మరి ఫర్దర్గా మరి క్యాష్ ప్రైజ్ నాకు అర్థం కాదు. ఈ వీకెండ్లో మనీ అనౌన్స్ చేయలేరు ఏంది, ఈ వీక్ మొత్తం మనీ అనౌన్స్ చేయలేరు. సో మనీ టాస్కులు పెడతాడా, చీఫ్ కావడానికి టాస్కులు పెడతాడా, వెయిట్ అండ్ సీ. సో కొత్త చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టయితే వీడియో ఎండ్ చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. జై హింద్.